వర్ధన్నపేట మున్సిపాలిటీ 7వ వార్డులో కాంగ్రెస్ పార్టీదే విజయమని పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి శ్రీలత అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికలో 7వ వార్డులోని ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. వర్ధన్నపేట గడ్డపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్, కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామరెడ్డి, జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఆయూబ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేఆర్ దిలీప్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి పేరు ఉంటుంది. వాళ్ళ బాధలకు మనకు ఉండదా? ఈరోజు వర్ధన్నపేట గౌరవ శాసనసభ్యులు కేఆర్ నాగరాజ్ సార్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీలతక్క గారికి నా హృదయపూర్వక నమస్కారములు. ఈ యొక్క వర్ధన్నపేట మున్సిపాలిటీలో 7వ వార్డుగా నిలబడినటువంటి అభ్యర్థి శ్రీలత గారు అత్యధిక మెజార్టీతోటి గెలవబోతుంది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు, వెనుకబడిన తరగతి వాళ్లకు, హరిజన గిరిజనులకు అనేక అభివృద్ధి పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులైనటువంటి కేఆర్ నాగరాజు గారు ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమి, రేషన్ కార్డులు అయితేనేమి, సన్న బియ్యం అయితేనేమి, అదేవిధంగా రైతు రుణమాఫీ. టీఆర్ఎస్ గవర్నమెంట్లో మనకి ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదు. ఇప్పుడు మన అధికార పార్టీ మన ఎమ్మెల్యే గారి సహాయ సహకారంతో మనకి ఇందిరమ్మ ఇల్లులైనా కానీ, పెన్షన్లైనా కానీ, ఏదైనా కానీ మనం దగ్గరుండి చేయించే బాధ్యత మనది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి నాకు ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి మేము చేతి గుర్తుకి ఓటేసి గెలిపించగలరని జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.